హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను. ఇదైతే మ్యాక్సిమం హెయిర్ అయితే చాలా లాస్ అవుతుంది. దానివల్ల ఐరన్ పెరుగుతుందని ఈ మధ్య అయితే చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. అందుకని అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తయారు చేస్తున్నాను. దీనికోసం అయితే చాలా ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. గుమ్మడి గింజలు, బాదం పప్పులు, జీడిపప్పులు, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి అయితే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తున్నాను. నువ్వులు కూడా తీసుకున్నాను. నువ్వులు, పల్లీలను ఒక్కొక్కటి వేసి నేనైతే ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని అవిసె గింజలు అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. అవిసె గింజలు హెయిర్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఒమేగా ఫ్యాక్టరీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి గ్రోత్ అయితే పెరుగుతుంది. బాగా ఫ్రై చేసుకొని తర్వాత నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై చేయడానికి నాకైతే 1.5 hours అయితే పట్టింది. మొత్తం తయారు చేయడానికి ప్రాసెస్ అంతా. నువ్వులు ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా తీసుకున్నాను. పల్లీలు కూడా బాగా ఫ్రై చేయండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు, అవి కూడా బాగా దోరగా వేయించుకోండి. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా బాగా తినొచ్చు. నడుంబాలని కూడా బాగా ఉపయోగపడుతుంది. ఐరన్, కాల్షియం, పొటాషియం అన్నీ పుష్కలంగా దొరుకుతాయి వీటిలోని. తర్వాత బాదం పప్పులు కూడా తీసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అయితే మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఈలోపు వేరే స్టవ్ కళాయి మీద బెల్లం వేసాను. బెల్లం అయితే పాకం ఏమి అక్కర్లేదు, తీగపాకు వస్తే చాలు. కొంచెం బెల్లం కోరేసుకొని వాటర్ వేస్తే అది అలా ఫ్రై అవుతుంది. ఈ లోపు అయితే గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. గుమ్మడి గింజలు అయితే చాలా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక పక్క ఇవి ఫ్రై చేస్తే ఒక పక్క అయితే బెల్లం పాకం తీస్తున్నాను. బెల్లంలో నేనైతే ఖర్జూరం కూడా వేస్తాను. పంకిన్ సీడ్స్ అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే కొంచెం కష్టపడితే చాలు. ఒక 1 hourలో అయితే మొత్తం సరిపోతుంది. ఒక 1 month వరకు స్టోర్ ఉంటుంది. ఇవన్నీ నీట్గా ఫ్రై చేసుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా సిమ్లోనే ఫ్రై అవ్వాలి. పిల్లల హెల్త్ కన్నా మనకి ఏం కావాలండి? అందుకనే పిల్లల కోసం నేను ఒక 1.5 hours టైం తీసుకొని చేశాను. ఈలోపు బెల్లం అయితే బాగా కరుగుతుంది. బెల్లం కరిగినప్పుడే నేనైతే ఖర్జూరం మిక్సీ అయితే కొట్టలేదు, డైరెక్ట్గా అందులోనే వేస్తాను. డ్రై ఫ్రూట్స్ అయితే మాత్రం కొంచెం ఫ్రై అవ్వడానికి నాకు టైం అయితే తీసుకుంది. ఈలో బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లాన్ని నేను డస్ట్ ఏమైనా ఉంటుందని వడకట్టాను. వడకట్టి మళ్ళీ బెల్లం తీసుకొని అందులో ఖర్జూరం అయితే వేస్తాను. ఖర్జూరం అయితే ఇంక మిక్సీ కొట్టక్కర్లేదు, బాగా అందులోనే మెల్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయితే నాకు మెల్ట్ అయిపోయింది ఖర్జూరం. మెల్ట్ అయిపోయాక ఇంటికి వడ్డాలు చేసుకోవచ్చు. చూడాలి పిలుస్తుంది. బాగా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్సీలోని చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ కట్టుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, పొడి అయితే ఇలా వచ్చింది. నాకు 2 cups ప్లేట్ అయితే వచ్చింది. నాకు పొడి బెల్లం కూడా కరిగింది. ఆ పొడి అంతా తీసుకెళ్ళి ఇందులో అయితే మిక్స్ చేస్తాను. చేసిన తర్వాత నీట్గా కొంచెం
చల్లారిన తర్వాత ఉండలు అయితే తీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. పునుగు చేయడం అయితే ఇక్కడ వీడియో స్కిప్ అయిపోయింది. అది చూడండి కొంచెం. ఉండలు చాలా పర్ఫెక్ట్గా వచ్చి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట వేలు కట్ చేసే బదులు ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. బాయ్ గైస్. మమ్మీ చేసిన వాటికి